ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। చదువుతున్నది శ్రీమద్భాగవతం తృతీయ స్కందం అధ్యాయం 3. 16కు భాష్యం లేదు కాబట్టి 17 మనం చదువుతాం. ఉత్తరాయాం ధృతః పూరో उत्तरायां धृतः पूरो वंशः साध्वभिमन्युना स वै द्रौण्यस्त्र संप्लुष्टः पुनर्भगवता धृतः. దీనికి అర్థము భాష్యము చెప్పినది 50 చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. జయ శ్రీల ప్రభుపాద్. మహావీరుడగు అభిమన్యునిచే ఉత్తర గర్భమునందుంచబడిన పురువంశ బీజము ద్రోణతనయుని అస్త్రముచే దగ్ధమయ్యాను. కానీ తదనంతరము శ్రీకృష్ణునితే ఆ శిశువు తిరిగి రక్షింపబడెను. భాష్యం. మహావీరుడకు అభిమన్యుని ద్వారా ఉత్తర గర్భాధారణము కావించిన పిమ్మట వృద్ధినందుట ఆరంభించిన పరీక్షిత్తు భ్రూణదేహము అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రమచే దగ్ధమయ్యాను. కానీ శ్రీకృష్ణుడు అతనికి గర్భమునందే 2వ దేహమునొసగెను. ఆ విధముగా పూర్వవంశజుడు రక్షింపబడెను. దేహము మరియు జీవుడు ఆధ్యాత్మిక స్ఫులింగం వేరనుటకు ఈ సంఘటనయే ప్రత్యక్ష నిదర్శనం. పురుషుని వీర్యము ద్వారా ప్రవేశించి జీవుడు స్త్రీ గర్భమును ఆశ్రయించినప్పుడు స్త్రీ పురుషుల స్రవముల కలయిక జరిగి బఠాణి గింజ పరిమాణములో దేహము రూపొందును. అదే క్రమముగా పూర్ణ దేహముగా వృద్ధి నొందును. కానీ ఆ వృద్ధి నొందడి భ్రూణము ఏదియో కారణముచే నష్టపడినప్పుడు జీవుడు వేరొక దేహమును లేదా వేరొక స్త్రీ ఉదరమును ఆశ్రయించవలసి వచ్చును. పూర్వ మహారాజు లేదా పాండవులు వంశజునిగా ఎంచుకొనబడిన జీవుడు సాధారణ జీవుడు కాడు. భగవానుని పరమోత్కృష్ట సంకల్పము చేతనే అతడు ధర్మరాజు యొక్క వారసునిగా నిర్ణయింపబడినాడు. కనుకనే పరీక్షిత్తు
భ్రూణము అశ్వత్థామచే నశింపబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రధానాంశచే అంతరంగిక శక్తిచే ఉత్తర గర్భమునందు ప్రవేశించి గొప్ప ఆపదయందున్న అతనికి దర్శనమొసగెను. గర్భమునందు ప్రకటమగుట ద్వారా భగవానుడు ఆ బాలుని ధైర్యపరచి తన సర్వశక్తిమత్వము ద్వారా అతనికి నూతన దేహమునందు పూర్ణ రక్షణమునొసగెను. తన సర్వవ్యాపక శక్తి ద్వారా ఆ దేవదేవుడు ఉత్తర మరియు ఇతర పాండవ వంశస్థుల అంతర్బాహ్యములందు నెలకొని ఉండెను. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఉత్తరాయాం ధృతః పూరోర్వంశస్వాద్వభిమన్యునాం స వై ద్రౌణ్యస్త్ర సంప్లుష్టః పునర్భగవతా ధృతః. మహావీరుడుగా అభిమన్యుచే ఉత్తర గర్భమునందు ఉంచబడిన పూర్వవంశ బీజము ద్రోణతనయుని అస్త్రముచే దగ్ధమయ్యను. కానీ తదనంతరము శ్రీకృష్ణునిచే ఆ శిశువు తిరిగి రక్షింపబడెను. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, పరీక్షిత్ మహారాజు ఉత్తర గర్భంలో ఉండగానే ఆయన ఏం పర్లేదు వదిలేండి. ఇంకా మాట్లాడచ్చు. పరీక్షిత్తు అన్నటువంటి నామధేయం ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, తల్లి గర్భంలోనే భగవంతుడిని దర్శించిన తర్వాత, ఆయన పుట్టిన తర్వాత ఎవరి దగ్గరకు వచ్చినా కానీ పరీక్షగా చూస్తున్నాడంట. అంటే నేను తల్లి గర్భంలో చూసినటువంటి వ్యక్తి ఈయనేనా అని పరీక్షగా చూస్తున్నాడంట. అందుకని ఆయన పేరు పరీక్షిత్ మహారాజ్ అని పేరు వచ్చిందన్నమాట. ఇంతకు ముందున్న టెక్నాలజీకి ఇప్పటికీ వ్యత్యాసం చూస్తే, బ్రహ్మాస్త్రం యొక్క బ్రహ్మాండాన్ని నాశనం చేసేయగలదు. అదే తల్లికి కూడా ఏం జరగకుండా తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని నాశనం చేయగలదు. అంత ఫైన్ టెక్నాలజీ అప్పట్లో ఉంది. నిన్న ఢిల్లీలో బాంబులు వేశారు, అందరూ అమాయకులు అందరూ పోయారు అనమాట. 10 మంది దాకా చనిపోయారు. సో అది ఇక్కడ మరి ఇప్పుడుండే టెక్నాలజీ గొప్పదా అప్పుడుండే టెక్నాలజీ గొప్పదా మనమే నిర్ణయించుకోవాలి. అంటే తల్లికి కూడా ఏ రకమైన హాని కలగకుండా తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని నాశనం చేసేటువంటి శక్తి, అంత ఫైన్ టెక్నాలజీ అప్పట్లో ఉండిందనమాట. తర్వాత ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు ఎల్లవేళలా కూడా తన భక్తుల యొక్క రక్షణ బాధ్యతను స్వీకరించి ఉంటాడు అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం ఆయనకు శరణాగతి పొందుతామో భగవంతుడు స్వయంగా హామీ ఇస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నారు? అనన్యశ్చింతయంతో మాం యేజనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతనలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. సో పాండవులు
అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. అరణ్యవాసం చేస్తూ ఉంటే రోమ ఋషి ఆశ్రమానికి వెళ్ళారనమాట. ఆ రోమ ఋషి అంటే ఆయనకు ఒళ్ళంతా రోమాలే. అవి కూడా ఆ రోమాలు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయంట. ఆ రోమ ఋషి ఆశ్రమంలో ఒక అద్భుతమైనటువంటి చెట్టు ఒకటి ఉందంట. ఆ చెట్టుకు కాసినటువంటి ఫలాలు ఎవరైనా భుజిస్తే కొన్ని నెలల పాటు ఆకలి వేయదంట. తినాలంటే తినాలి, అంతేగాని ఆకలి అయితే ఏదు, శక్తి ఉంటుందన్నమాట. అటువంటి దివ్య ఫలము ఆయన ఆశ్రమంలో ఒక చెట్టుకి కాసి ఉన్నాయంట. ద్రౌపది అది చూసి ధర్మరాజుతో చెప్పిందంట, స్వామి, మొదలే అరణ్యవాసం చేస్తున్నాము, ఎప్పుడు భోజనం లభిస్తుందో లేదో తెలియదు. ఈ పండుగన మీరు నాకు కోసి ఇచ్చినట్లయితే దాన్ని మనం అందరం తిన్నామంటే ఆకలి దప్పులకు అతీతంగా మనం ముందుకు సాగిపోవచ్చు అని చెప్పి ద్రౌపది చెప్పింది. చెప్తే ధర్మరాజు బాణంతో దాన్ని కొట్టాడు. కొడితే కింద పడింది. తీసుకురామని చెప్పి సహదేవుడికి చెప్పాడు. వెళ్ళి ఆ పండుని ఎత్తడానికి ప్రయత్నిస్తుంటే అది లెగట్లేదు, పండు ఎత్తలేకపోతున్నాడు. తర్వాత నకులుడు వచ్చాడు, నకులుడి వల్ల కాలేదు. అర్జునుడు వచ్చాడు, అర్జునుడి వల్ల కాలేదు. లాస్ట్కి భీముడు వచ్చాడు, అందరిని నెట్టేసి. ఆయన వచ్చేసి మొదట ఎడం చేయి పెట్టాడు అతను, తర్వాత 2 చేతులు పెట్టాడు, భీకరంగా ఎత్తడానికి ప్రయత్నించాడు. ఆ కదలికకి వీళ్ళందరూ ఎక్కడ నిలబడి ఉన్నారంటే రోమ ఋషి రోమాల మీద నిలబడి ఉన్నారు. ఆయన ధ్యానం చేసుకుంటా ఉన్నాడు. ఆయనకు మెలకు వచ్చేసింది, ధ్యానం భగ్నం అయిపోయింది. నా ఆశ్రమంలోకి నా అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించారు, మళ్ళీ ఈ కలత పెడుతున్నారని చెప్పి ఆయన ఆగ్రహించి, ఆ ఆగ్రహానికి ఎప్పుడైతే ఆయన గురయ్యాడో ఆయన రోమాలన్నీ కూడా తాళ్ళులాగా ఈ పాండవుల చుట్టూ వలలాగా అవన్నీ కట్టేస్తున్నాయి, వీళ్ళని కాళ్ళు చేతులని కట్టేస్తాం. ఇంకోటి ఏంటి అంటే, భక్తులకి ఏదైనా విపత్తు కలిగితే అది ఆనందమైన దుఃఖమైనా కానీ ఏదైనా కానీ భగవంతుడే. ద్రౌపది కృష్ణ అనింది, కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమ్మా అన్నాడు, జరిగింది చెప్పింది. అమ్మా, రోమఋషి నా భక్తుడే, మీరు నా భక్తులే. భక్తుల మధ్యలో ఏదన్నా వివాదం ఉంటే నేను మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వను. అంటే ఆయన అన్ని పరీక్షలు పెడుతుంటాడు. స్వామి, ఇంకా మీరు కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారయ్యా నన్ను, మమ్మల్ని, దయచేసి మీ అనుగ్రహం చూపించాలా అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, సరే నేనేం చేసినా మీరేం మాట్లాడకూడదు, నేను ముందు వెళ్తాను, నా వెనకాల రండి అన్నాడు. అంటే భక్తులను కాపాడడం కోసం భగవంతుడు ఏ స్థాయికి దిగజారుతాడు. ఆయన ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన వేదాలు ఏం చెప్తాయంటే, క్రీగంటి చూపు, కనుబొప్పు ఇట్లా పైకి ఎత్తితే ఈ 3,000,000 దేవతలు వాళ్ళ డ్యూటీలు చేసుకుని పోతున్నట్టు, ఎవరు మిస్టేక్ జరగదు. మనకు ఒక పని దగ్గర పని చేస్తున్నారు, 9 గంటలకు డ్యూటీకి రావాలంటే ఒకడు 9:30కి వస్తాడు, ఒకడు 10కి వస్తాడు, ఇంకోడు అసలు రానే రాడు, ఎక్కడి నుంచో ఫోన్ చేసేసి హాఫ్ డే లీవ్ కావాలంటాడు, ఇంకోడు ఫుల్ డే లీవ్ కావాలంటాడు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు. అక్కడ అట్ట కాదు. సూర్యుడు మేఘాలు అడ్డొస్తాయే కానీ ఆయన డ్యూటీ ఆయన ఉదయించకుండా ఉండడం ఏమి ఉండదు. మనకు చీకటిగా ఉంది అన్నంత మాత్రాన మనం అర్థం చేసుకునే దానికి లేదు, ఈరోజు సూర్యుడు ఉదయించలేదని. సూర్యుడు ఉదయించాడు, మేఘాలు అడ్డం వచ్చాయి అంతే, ఆయన డ్యూటీ ఆయన చూసుకుంటూ పోతున్నాడు. అట్లాగా 3,000,000 దేవతలు భగవంతుని యొక్క క్రీగంటి చూపు అట్లా కనుబొమ్మ పైకెత్తితే టకటక టకటక వాళ్ళ పనులన్నీ చేసుకుపోతున్నంత. ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి అవకాశం లేదు దేవతలకు కూడా. అటువంటి దేవదేవుడు తన భక్తుల కోసం ఏ స్థాయికి దిగజారుతాడో చూడండి. ఇక్కడ ఈయన రోమఋషి దగ్గరికి వెళ్ళాడు. రోమఋషి చాలా ఆగ్రహంగా ఉద్యుక్తుడైపోయినాడు. ఆశ్రమంలోకి ఎవరు వచ్చారు, కమండలం చేతిలోకి తీసుకున్నాడు, పోయి శపించేసేయాలా వెళ్ళనని చెప్పి. ఈ లోపల భగవంతుడు ఎదురయ్యాడు. భగవంతుడిని చూడంగానే దేవదేవుడు కదా, ఆయన కొంచెం ఆగ్రహం తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుడిని స్వాగతం పలికి ఉన్నటువంటి ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి ఏదో సపర్యలు చేస్తూ ఉన్నాడు. ఈ లోపల పాండవులు వచ్చారు. వాళ్ళని చూడంగానే మళ్ళీ ఆయన కోపం వచ్చేసింది, వేసాడు. భగవంతుడికి ఏం అర్థం కాల. ఒక్క క్షణం ఆలస్యం చేసినా
పాండవుల్ని కుక్కలు అయిపోండి, పిల్లులు అయిపోండి, ఏదో వాళ్ళకి తపశక్తులు కదా, వాళ్ళకి చాలా శక్తులు ఉంటాయి. ఇంతకు ముందు నిన్న కూడా నేను చెప్పాను, ఎక్కడో యజ్ఞం చేస్తా ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని కూడా యజ్ఞకుండంలోకి లాగేశారు. బ్రాహ్మణులు అంత పవర్ఫుల్ అప్పట్లో. ఇప్పుడు కూడా మనం చేసే మంత్రానికి ఫలం లేదని కాదు, కానీ కలియుగంలో మనిషికి నిగ్రహ శక్తి తక్కువ. అందుకని చెప్పి వీడు ప్రసాదం కొంచెం తక్కువ పెట్టాడని చెప్పి చెప్పించేస్తాడు కుక్క అయిపోండి. అప్పుడు మనకి ఇంకా ఆశ్రమంలో కూడా పిల్లులు కుక్కలు ఉంటాయి కానీ భక్తులు ఉంటారు. ఏమంటే జస్ట్ ప్రసాదం నాకు కొంచెం తక్కువ పెట్టాడని చెప్పి నువ్వు కుక్క అయిపోండి, ఈయనకి తపశక్తి కానీ పని చేశాడు. అందుకని కలియుగంలో నిగ్రహ శక్తి తక్కువ కాబట్టి తపశక్తులు లేవు, పనిచేయవు అనమాట. అవి అప్రకటితంగా ఉంటాయి అన్నమాట. సో ఆయన ఉద్యుక్తుడైపోయి శపించాలా, భగవంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేసినా కానీ ఏదో శపించేస్తాడని చెప్పి భగవంతుడు ఏం చేశాడు తెలుసా? పాండవులు వస్తే సాష్టాంగ నమస్కారం చేశాడు. పాండవులకి భగవంతుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. భగవంతుడే సాష్టాంగ నమస్కారం చేశాడు. నేను నిలబడుంటే ఏం బాగుంటుందని చెప్పి ఈయన రోమరసి కూడా ఈయన కూడా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన భగవంతుడు లేచిన తర్వాత ఈయన కూడా లేచాడు కానీ సాష్టాంగ నమస్కారం చేశాడు. కానీ మళ్ళీ ఇట్టున్నాడు. భగవంతుడు వినయంగా వంగి 2 చేతులు జోడించి ధర్మనందన అని చెప్పి కుశల ప్రశ్నలు అడిగాడు. ఎప్పుడైతే భగవంతుడు ఇట్లా నమస్కరించుకుని మళ్ళీ ఈయన కూడా ఇట్టుండే, ఆయన మళ్ళీ ఈయన కూడా ఇట్టయిపోయాడు. అప్పుడు రోమరుచికి పాండవుల్ని పరిచయం చేశాడు భగవంతుడు. ధర్మానికి ప్రతిరూపాలైనటువంటి పాండుపుత్రులు వీళ్ళు విధివశాత్తు మాయాజోదంలో ఓటమి గురై అరణ్యవాసం చేస్తున్నారు. మీ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ దివ్య ఫలాన్ని వీళ్ళకి బహుమతిగా ఇవ్వదు అనేసరికి ఇంకా భగవంతుడు ఆదేశిస్తే ఏం చేస్తాడు? ఈయన ఆ పండును తీసుకొని ఈ పాండవులకి బహుమతిగా ఇచ్చేస్తాడు. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, తల్లి గర్భంలో ఉన్నటువంటి పరీక్షితును కాపాడాడు. ఎందువల్లంటే పరీక్షిత్తు భవిష్యత్తు. పరీక్షిత్ అనేటువంటి వ్యక్తే లేకపోతే మానవాళికి అసలు జ్ఞానమే లభించదు. ఆ పరీక్షిత్తు మూలకంగా ప్రపంచానికి భాగవతం అన్నటువంటిది దొరికిందనమాట, ఈ భాగవత జ్ఞానం. సో ఆయనే లేకపోతే అసలు ఈ భాగవతం అనేది వెలుగులోకి వచ్చేదానికి లేదు. భవిష్యత్తులో పరీక్షిత్తు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అందుకని చెప్పి ఆ పరీక్షిత్ మహారాజు నీ కాపాడాడు భగవంతుడు. ఈ పాండవులు వాళ్ళని కాపాడడం కోసం భగవంతుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. తన భక్తులను కాపాడడానికి ఏ స్థాయికైనా భగవంతుడు దిగజారిపోతాడు. అయితే మనకు ఉండాల్సింది ఏంటి అంటే భక్తి ఉండాలా. మరి భక్తి అంటే ఏంటి? ఈరోజు మనం ఎన్ని విన్నా ఎన్ని చేసినా కానీ ఎవడి మనసుకు తోచింది వాడు. మనసుకు తోచింది చేసేవాడు భక్తుడు కాదు. శాస్త్రానికి అనుగుణంగా నడుచుకునేవాడు భక్తుడు. గురువుకు అనుగుణంగా నడుచుకునేవాడు భక్తుడు. భగవంతుడు ఆదేశాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకొని జీవించేటువంటి వాడు భక్తుడు. భగవంతుడు ఆదేశాలకి ఇప్పుడు పోలీసు దొంగకి తుపాకీ పెడతాడు, హ్యాండ్స్ అప్ అంటాడు, పద పోలీస్ స్టేషన్కి అంటాడు. మా ఇంటికి పోతానంటే పోలీస్ స్టేషన్ పోమంటే సరెండర్ అంటే సరెండర్ అన్నావు, మరి పోలీస్ స్టేషన్ అంటే ఇంటికి పోతాను, లేదండి ఇంటికి పోతాను. అది ఎటువంటి సరెండర్? అది హ్యాండ్స్ అప్ అంటే సరెండర్ అంటే నువ్వు ఏం పోలీసుడు ఏం చెప్తే చేయాలి నువ్వు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆధ్యాత్మిక జీవితానికి వచ్చినప్పుడు తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షించే జ్ఞానైన తత్వదర్శనం. తత్వాన్ని దర్శించిన వ్యక్తికి శరణాగతి పొందు. ఎప్పుడైతే నువ్వు అట్లా శరణాగతి పొందుతావో భగవంతుడు నీ వెనకాల తిరుగుతాడు. గురువుకి ఎప్పుడైతే నువ్వు శరణాగతి పొందుతావో భగవంతుడు నీ వెనకాల తిరుగుతాడు. కొండ మీద అనంతాళ్వారు ఉన్నాడు. ఆయన రామానుజాచార్యుల వారు కొండ మీదకు పంపించారు. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంది.
మేలుకోటి వచ్చి జ్ఞాన మంటపం, అక్కడ శ్రీభాష్యాన్ని రామానుజుల వారు రచించారనమాట. జ్ఞాన మంటపం. కాంచీపురం వచ్చి వైరాగ్య మంటపం, వరదరాజు పెరుమాళ్ళని వదిలిపెట్టి శ్రీరంగానికి వెళ్ళిపోయాడు ఆయన. వైరాగ్యం అన్ని వదిలేశాడు రామానుజులు. వైరాగ్య మంటపం. శ్రీరంగం వచ్చి భోగ మంటపం, అక్కడ రోజు ఉత్సవాలే. సంవత్సరంలో 328 రోజులు ఏం ఉత్సవాలు జరుగుతాయంట. ఏదో వర్షాకాలం కొంచెం ఆపుతారు అంతే. 328 రోజులు ఉత్సవాలు. భోగ మంటపం శ్రీరంగం. తిరుమల వచ్చి పుష్ప మంటపం, భగవంతుని అలంకార ప్రియుడు, పుష్పాలు ప్రత్యేకత తిరుమల. రామానుజుల వారు కీకారణ్యంగా ఉంది, స్వామికి పుష్పాలు కూడా లేవు. ఎవరన్నా వెళ్ళి అక్కడ ఒక పూదోడ పెంచి స్వామికి పుష్ప కైంకర్యం చేస్తే బాగుంటుంది అన్నారు. రామానుజుల వారి సమయంలో రామానుజుల వారే డబల్ యాక్షన్ అంటారు. ఒకరు వచ్చి రామానుజుల వారు, ఇంకొకరు వచ్చి అనంతాళ్వారు. అనంత అంటే అనంతశేషుడు, రామానుజ అంటే లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎవరు? అనంతశేషుడు. అనంతాళ్వారు ఎవరు? అనంతశేషుడు. ఒకే టైంలో గురువు అండ్ శిష్య, డబల్ యాక్షన్. గురుగారు చెప్పారని వచ్చేసారు. వచ్చి ఆయన ఒకరోజు మాల కొడతా ఉన్నారు. మాల కొడతా ఉంటే వెంకటేశ్వర స్వామి అర్చకుడికి చెప్పాడంట, పోయి అనంతాళ్వారిని పిలువు, ఏదో మాట్లాడాలా అన్నాడంట. అనంతాళ్వారు అన్నాడంట, పోయి అర్చకుడు పిలిస్తే మాల కుట్టిన తర్వాత వస్తానని చెప్పు, ఇప్పుడు రానని చెప్పు స్వామికి అన్నాడు. ఇది స్వామి పిలిస్తే. మనం గానైతే ఏమో పిలిచాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయి స్వామి 1 టన్ను బంగారం ఇచ్చే స్వామి, నాకు ఏదో ఒకటి అడుక్కోవచ్చు, పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. స్వామి పిలిస్తే మాల కుట్టిన తర్వాత వస్తానన్న. అర్చకుడు వెళ్ళి, స్వామి మీరు పిలిచినా కానీ మాల కుట్టిన తర్వాత వస్తానన్నాడు స్వామి అన్నాడు. సరే మాల కుట్టిన తర్వాత నేను తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే భగవంతుడు ఏమన్నాడు, నేను పిలిచినప్పుడు రావు నువ్వు, నీ మాల వద్దు, నువ్వు వద్దు, అసలు కొండ మీద ఉండనే ఉండదు అని. ఈయనేమన్నాడు తెలుసా, ఏమయ్యా స్వామి మీరు పిలిస్తే ఏమన్నా వచ్చాను నేను కొండకి, మా గురువు గారు వెళ్ళి సేవ చేయమన్నారు, ఆయన మళ్ళీ తిరిగి వచ్చేయమంటే వెళ్తా కానీ మీరు చెప్తే వెళ్ళను నేను. అయినా కొండ ఏమన్నా మీదంటాయా? ఇది వరాహస్వామిది, మీరు అద్దెకున్నారు, నేను అద్దెకున్నాను. ఒక అద్దెకుండేవాడు ఇంకో అద్దెకుండేవాడిని ఖాళీ చేయమని చెప్పడానికి అధికారం ఎక్కడ ఉందా? యజమాని చెప్పాలి ఆ విషయం. ఈ కొండ మీది కాదు, వరాహస్వామిది కొండ, మీరేడు చెప్తారు నన్ను వెళ్ళిపోమని చెప్పి మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడంట, ఒరే నేను ఒక మాట అంటే ఇంత పెద్ద ఉపన్యాసం ఇస్తున్నావు, మాలే కదా వేసుకోవాలి, వేసేసుకుంటాలని చెప్పి మాల తీసి ఆయన వేసాడు. మాల నేనే వేసేసుకుంటాలే అని చెప్పి మాల తీసేసేసుకున్నాడంట. తర్వాత అనంతాళ్వారు చెప్తారంట, స్వామి నన్ను తప్పుగా అనుకోవద్దు, మీరు పిలిచినప్పుడు నేను ఎందుకు రాలేదో దానికి ఒక కారణం ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. మా గురువు గారు నన్ను పంపించేటప్పుడు ఆయన కొన్ని సూచనలు ఇచ్చి పంపించారు. పుష్పాన్ని పూర్తిగా వికసించక ముందే చెట్టులో నుంచి కోయమన్నారు. పూర్తిగా వికసించేస్తే పరిమళం అంతా పోతుంది. పరిమళం పోయినటువంటి పుష్పాన్ని స్వామి సేవకు వినియోగించకూడదు. కోసిన తర్వాత కూడా అది పూర్తిగా వికసించక ముందే మాల కట్టాల. పూర్తిగా వికసించిన తర్వాత మాల కడితే పరిమళం పోతుంది. నేను మాల కుట్టేటప్పుడు మీరు పిలిచారు, అప్పుడు నేను వచ్చి మీతో ముచ్చట్లు పెట్టుకుంటే అవి పూర్తిగా వికసించిపోతాయి, పరిమళం అంతా పోతుంది. పరిమళం పోయినటువంటి పుష్పాన్ని స్వామి సేవకి వినియోగిస్తే గురువు చెప్పిన మాటల్ని నేను పాటించని వాడిని అవుతాను. అందుకని రాలేదు, కానీ అహంకారంతో కాదు, నన్ను క్షమించండి. అందుకని రాలేదు, అందుకని నన్ను క్షమించండి. అప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్తున్నాడంట, ఏ అనంత, ఇవన్నీ జరగకపోతే గురువు మాటల్ని ఎట్లా నువ్వు శిరసా వహిస్తున్నావు అని ప్రపంచానికి ఎట్లాగే తెలుస్తుంది. ప్రపంచానికి ఎట్లాగే తెలుస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఏంటి అంటే, మనం ఒకసారి గురువుకి శరణాగతి పొందిన తర్వాత ఆయన్ని ఎట్లా సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నించాలి. అదే చైతన్య మహాప్రభు చెప్పారు, బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదపాయ భక్తులతో. బ్రహ్మాండం అంతటిలోకి భాగ్యవంతుడు ఎవరు అంటే
గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికి లభించిందో, మరి గురువు ప్రసాదం ఎప్పుడు లభిస్తుంది? ఈ అనంతాల్వారిలాగా పూర్ణ శరణాగతి పొంది ఆయన ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఎప్పుడైతే నడుచుకుంటామో ఒకసారి మన గురువు గారు జయపతాక స్వామి మహారాజుల వారు, ప్రభుపాదుల వారి భౌతిక జగత్తు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఏదో కారణం వల్ల గౌడ్య మఠానికి వెళ్ళాల్సి వచ్చిందంట, ఏదో పని మీద. ప్రభుపాద ఏదో చెప్పున్నారంట, వెళ్ళారు. ఈయనతో పాటు కొంతమంది ప్రభుపాదుల వారి ముఖ్య శిష్యులు, సన్యాసులు వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మాట్లాడేశారు, అక్కడ ఎవరో మహారాజుతోటి మాట్లాడేశారు. తర్వాత అక్కడ ప్రవచనం జరగబోతా ఉంటే గురు మహారాజు కొంతమంది అన్నారంట, కూర్చొని ప్రవచనం విందామన్నారంట. లేదు, వెళ్ళిపోదాం అన్నారు. వాళ్ళు 2-3 సార్లు అన్నా కానీ లేదు వెళ్ళిపోదాం అని చెప్పి అందరినీ తీసుకొని వచ్చేసారంట. వచ్చేస్తే అప్పుడు వాళ్ళు అడిగారంట, ప్రవచనమే కదా, వినుండొచ్చు కదా మనం అన్నారంట. అప్పుడు ఆయన అన్నారంట, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదన్నా ప్రభుపాదుల వారి మీద అసూయతోటి ఏదన్నా నెగటివ్గా ప్రభుపాదుల వారి గురించి మాట్లాడితే మన గురువు పట్ల మనకు విశ్వాసం తగ్గిపోతుంది. అట్లాంటిది వినకూడదని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆధ్యాత్మిక పూర్ణత్వం లేనంత వరకు ఏమవుతుందంటే ఒకరిని చూస్తే ఒకరికి అసూయగా ఉంటుంది. ఒకరిని చూసి ఆయన గొప్ప అనిపించుకునేదానికి ఈయన తక్కువగా చేయాలనుకుంటాడు. తక్కువ చేసి ఆయన గొప్పలు చెప్పుకోవాలనుకుంటాడు. ఇవన్నీ అవసరం లేదు. మనకెవరైతే ఇమీడియట్గా ఆధ్యాత్మిక మార్గదర్శకాన్ని ఇస్తున్నారో, ఒక మార్గాన్ని చూపిస్తున్నారో, అటువంటి వ్యక్తులకి మనం సాన్నిహితంగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకొని ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. అంతేగాని ఎవరో అక్కడది ఇక్కడది ఇవన్నీ కాదు. మనకి ఎవరు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి శరణాగతి అన్నటువంటిది ఎప్పుడైతే ఉంటుందో, భగవంతుడు కూడా ఈ అనంతాల్వారి వెనకాల వెంకటేశ్వర స్వామి పడ్డట్టుగా మన వెనకాల ఉంటాడు. మీకు విషయం చెప్తాను తమ్మ, చాలా గమ్మత్తైనటువంటి ఇది. శ్రీరంగంలో యమునాచార్యుల వారని రామానుజుల వారి యొక్క గురువు గారు ఉన్నారు. ఆయన రామానుజుల వారు అనుకునేవారంట, ఏమని అంటే, ఈ జనులు చూసే పడే కష్టాలు చూస్తే తట్టుకోలేకుండా ఉన్నామే. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, సాంఘిక ఇబ్బందులు, అన్ని ఇబ్బందులే జనాలకి. దుఃఖాలయం కదా ఇది. ఏదో ఒక రకంగా వైకుంఠానికి మెట్లు కట్టేస్తే వీళ్ళందరూ ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతే సమస్యలు ఉండవు ఇంకేళ్ళకి అని చెప్పి అనుకునేవాళ్ళంట. రంగనాథ స్వామి అనుకున్నారంట, వీళ్ళు నిజంగా ఉద్దండులు వైకుంఠానికి మెట్లు కట్టినా కట్టేస్తారు వీళ్ళు. ఇంకా వైకుంఠానికి మెట్లు కట్టేసి మనం వైకుంఠానికి వెళ్తే వీళ్ళందరూ వెళ్ళిపోతే ఇంకా నాకేం పని ఉంది ఇక్కడ శ్రీరంగంలో, నాకేం పని ఉంది అని చెప్పి యమునాచార్యుల వారి స్వప్నంలో వచ్చి, ఏ యమున, నువ్వు భూలోకంలో చేసిన సేవలు చాలు, నీ సేవలు నాకు వైకుంఠంలో అవసరం ఉంది, వచ్చేయని చెప్పాడు. అప్పుడు ఈయన ఉన్న పళంగా నేను వెళ్ళిపోతే ఈ వైష్ణవ తత్వాన్ని ప్రచారం ఎవరు చేస్తాడు, ఎడ జరుగుద్ది అని, స్వామి నాకు 8 రోజులు టైం కావాలన్నాడు. 8 రోజులు టైం కావాలి అంటే ఆయన లెక్కేసుకున్నాడు. ఒక వ్యక్తి కాంచీపురానికి వెళ్ళి రామానుజుల వారిని పిలుచుకొని శ్రీరంగానికి మళ్ళా రావడానికి 8 రోజులు పడుతుంది. ఆ వ్యక్తి పోయి ఆయన పిలుచుకొని శ్రీరంగానికి వచ్చేస్తే ఈ ప్రచారం బాధ్యతలు ఇవన్నీ కూడా ఆయనకు అప్పగించేసి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి 8 రోజులు సమయం అడిగాడు. అయితే పిలుచుకురావడానికి వెళ్ళిన వ్యక్తి మనలాగా స్పీడు, 1 రోజు లేట్గా వెళ్ళాడు. 9 రోజులు అయిపోయింది రామానుజుల వారిని పిలుచుకొచ్చేసరికి. సో దాంతో యమునాచార్యుల వారు భగవంతుడికి మాట ఇచ్చారు కదా, 8 రోజులు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా ఈ ఏళ్ళు 3 ఇట్లా ముడుచుకొని శరీరం వదిలిపెట్టారంట. అప్పుడు అందరికీ కూడా అర్థం కావట్లేదు, శిష్యులందరికీ కూడా. ఇంకోటి ఏంటంటే, శిష్యుడు అన్నటువంటి వాడు ఎవరంటే
గురువు చెప్పేది కాదు, మనస్సులో గురువు భావన అర్థం చేసుకొని పోయేవాడు. వీడు నిజమైనటువంటి శిష్యుడు అనమాట. 100 సార్లు చెప్పినా పాటించకుండా ఉండేవాడు కాదు. గురువు చెప్పబోతాడు అనేది ముందే గ్రహించి చేసుకొని పోయేవాడు నిజమైనటువంటి శిష్యుడు అనమాట. ఎవరికి అర్థం కాలేదు, 3 ఏళ్ళు ఇట్లా పట్టుకొని ఉన్నాడు. ఏంటి కారణం ఏంటి? అప్పుడు రామానుజుల వారు వచ్చారు, చూశారు. నేను శ్రీ భాష్యాన్ని రచిస్తాను అన్నారు. ఒకేళ్ళు తెరుచుకునేది. ఈ యొక్క వైష్ణవ తత్వాన్ని నేను ప్రచారం చేస్తాను అన్నారు. ఇంకొకేళ్ళు తెరుచుకునేది. పరాశర భట్టను భవిష్యత్తులో ఆచార్యునిగా చేస్తాను అన్నారు. ఇంకో ఏళ్ళు తెరుచుకున్నది. 3 ఏళ్ళు తెరుచుకున్నారు. ఆయనకి అంత్యక్రియలని చేశారు. రామానుజులు వారు అనుకున్నారంట, వరదరాజస్వామి కాంచీపురంలో చాలా కరుణామూర్తి, ఈ రంగనాథుడు చాలా కఠినంగా ఉన్నాడు, నా గురువుని కూడా కలవనీయలేదు నన్ను, అటువంటి రంగనాథుడిని నేనేంటి దర్శించేది అని చెప్పి రంగనాథుడిని దర్శనం చేయకుండా వెళ్ళిపోయాడంట రామానుజులు వారు. రంగనాథుడిని దర్శనం చేయకుండా వెళ్ళిపోతే ఇప్పుడు విరహం ఎవరికి అంటే రంగనాథుడికి ఉందంట. రామానుజుడు నన్ను చూడకుండా వెళ్ళాడు, రామానుజుడు నన్ను చూడకుండా వెళ్ళాడు, రామానుజుడు నన్ను చూడకుండా వెళ్ళాడు. ఆ విరహం తట్టుకోలేక రంగనాథ స్వామి ఒక లెటరు వరదరాజస్వామికి రాశాడంట. ఏ వరదరాజా, నువ్వు వరాలు ఇవ్వడంలో దిట్ట అని చెప్పి ముల్లోకాల్లో చర్చ జరుగుతూ ఉంది, నాకు కూడా ఒక వరం కావాలా అంటే భగవంతుడు ఒకటే. ఈ లీల చూడండి ఎట్లా జరిగిందో. లెటర్ రాసి ఆ లెటర్లో వరాలు ఇవ్వడంలో దిట్టని అందరూ చెప్పుకుంటున్నారు, నాకు కూడా ఒక వరం కావాలా. ఏంటి ఆ వరం అంటే, రామానుజుడిని కాంచీపురం నుంచి శ్రీరంగానికి పంపించు అని చెప్పి రాసి కింద రంగనాథ స్వామి అని సంతకం పెట్టి పంపించాడంట. దానికి రిప్లై అది చదివేసి వరదరాజస్వామి కూడా రిప్లై రాశాడంట. ఎంత దానాలు ఇచ్చేవాడైనా ఇల్లు ఇమ్మంటే ఇస్తాడు, పొలం ఇమ్మంటే ఇస్తాడు, ధనం ఇమ్మంటే ఇస్తాడు, ప్రాణమే ఇవ్వమంటే ఎక్కడ ఇవ్వగలరు. రామానుజుడు నా ప్రాణము, ప్రాణాన్ని ఇవ్వలేను నేను అని చెప్పి సంతకం పెట్టి మళ్ళీ రామానుజుడు నా ప్రాణాన్ని నేను ఇవ్వలేను అని చెప్పి సంతకం. అరే నేను ఎంత తెలివిగా చక్కగా లెటర్ రాస్తే పని కాలేదే అని చెప్పి వరరంగా అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడంట, ఆయన్ని పంపించాడంట. పంపించి నువ్వు చక్కగా కీర్తన చేసి నృత్యం చేయి, ఆయన చాలా ప్రసన్నమైపోతాడు. కీర్తన అంటే వరదరాజస్వామి ప్రసన్నమైపోయి నీకేం వరం కావాలంటాడు. స్వామి నేను అడిగితే ఇస్తే బాగుంటుంది, నేను అడిగింది మీరు ఇవ్వలేకపోతే మీకు కళంకం వచ్చేస్తుంది, వదిలేయండి అని. ఆయన అంటాడు, ఏమో నేను ఎప్పుడైనా మాట తప్పాను అది ఇది అని చెప్పి బలంగా హామీ ఇస్తాడు. అప్పుడు అడగాలి నువ్వు అంటాడు. ఈ వరరంగ పోయి చక్కటి కీర్తన చేస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద 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 గోవింద, గోవింద 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 గోవింద, గోపాల 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 గోపాల, గోపాల 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 గోపాల, రాధే రాధే గోవింద రాధే గోవింద, రాధే రాధే గోవింద రాధే గోవింద, రాధే రాధే గోపాల రాధే గోపాల,
రాధే రాధే గోపాల, రాధే గోపాల. చక్కటి కీర్తన చేస్తే వరదరాజస్వామి ప్రసన్నమైపోయి, ఏ నాయనా నీకేం వరం కావాలన్నాడు. అంటే అప్పుడు అంటున్నాడంట ఈ భక్తుడు, స్వామి నేనేదో కోరుకుంటాను, మీరు దాన్ని ఎవరు, ఇంతవరకు మంచి పేరు ఉంది మీకు, ఎందుకు ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం, నేను అడగనులేండి అన్నాడు. అప్పుడు ఈయన వరదరాజస్వామి, ఏమోయ్ ఎప్పుడన్నా నేను మాట తప్పానా అని చెప్పి అమ్మవార్లు శ్రీదేవి భూదేవి అటు ఇటు చూశాడంట. అమ్మవార్లు అన్నారంట, స్వామి మమ్మల్ని వద్దు అన్నారంట. మమ్మల్ని వద్దు, ఎప్పుడైనా మాట తప్పానా నేను, ఏం కావాలో కోరుకో, ఇస్తాను, ఏమడిగినా ఇస్తాను అన్నాడు. అప్పుడు ఈ భక్తుడు, రామానుజుణ్ణి కాంచీపురం నుంచి శ్రీరంగానికి పంపించండి స్వామి, ఇదే నేను కోరుకునే వరం అన్నాడు. ఆ మాట విన్న తక్షణమే భగవంతుడి కళ్ళల్లో నుంచి జల్లులో నీళ్లు కారిపోతున్నాయట. అరే రామానుజుడు లేకుండా నేనెట్లా ఉండగలను ఇక్కడ అని చెప్పి కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయట. ఆమె రామానుజుడిని పిలిచి, అయ్యా నేను మాట ఇచ్చాను, నువ్వు శ్రీరంగానికి వెళ్ళాలా అంటే ఆయన ఏడుస్తున్నాడంట. స్వామి మీరు లేకుండా నేను ఎట్లా ఉండగలను, కానీ నేను మాట ఇచ్చాను వెళ్ళాల్సిందే. రామానుజుల వారు బయలుదేరి వెళ్తూ అడుగడుగు వేసుకొని వెనక్కి ఒక అడుగు ముందుకు ఒక అడుగు. పూర్వపు కాలంలో అత్తగారింటికి అమ్మాయి వెళ్ళేటప్పుడు ఎంత దుఃఖంగా వెళ్ళేది, ఇప్పుడంటే లేదులేండి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు, అది వేరే విషయం. అంత దుఃఖంగా అడుగడుగు వేసి వెనక్కి తిరిగి చూస్తూ అశ్రుదారులు కారుస్తూ రామానుజుల వారు అంత కష్టంగా వెళ్తున్నారంట. ఈ విషయం శ్రీరంగానికి దగ్గరకు వచ్చేసరికి రంగనాథ స్వామికి తెలిసిందంట. రంగనాథ స్వామి ఆనందంతో, రామానుజుడు వస్తున్నాడంట, పల్లకి తీసుకుని వెళ్ళండి, వాహనాలు తీసుకుని వెళ్ళండి, గొడుగు తీసుకుని వెళ్ళండి, విద్యామరులు తీసుకుని వెళ్ళండి, అందరూ బాజా భజంత్రీలతోటి రామానుజుడికి స్వాగతం పలికి తీసుకురండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఒక్క అర్చకుడు ఉన్నాడు గర్భగుడిలో. అందరు వెళ్ళిపోయిన తర్వాత నంపెరుమాళ్ ఉత్సవమూర్తి ఆయన అంటున్నాడంట, ఏమంటున్నాడంటే, అందరూ వెళ్ళిపోయారు, నాకు కూడా వెళ్ళాలని ఉంది, నన్ను కూడా తీసుకెళ్ళి అన్నాడంట అర్చకుడితో. అర్చకుడు అన్నాడంట, స్వామి వాహనం లేదు, పల్లకీ లేదు, మోసే బోయిలు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, ఎట్లా మిమ్మల్ని తీసుకెళ్ళాలా, సంకలో తీసుకెళ్ళబోయి ఆలస్యం చేయబోతున్నాను. ఆ ఉత్సవమూర్తిని అర్చకుడు సంకలో తీసుకొని ఎదురుగా వెళ్తే రామానుజుల వారు ఎదురుగా వస్తున్నారు. స్వామి ఎదురుగా ఈ అర్చకుడు, ఏం లేరు, గొడుగు లేదు, వింజామర్లు లేవు, పల్లకీ లేదు, వాహనం లేదు, ఏం లేదు, సంకలో ఎత్తుకుని ఉత్సవమూర్తిని తీసుకుపోతా ఉన్నాడు. రామానుజుల వారు ఎదురుపడి సాష్టాంగ నమస్కారం, ఇదేం స్వామి ఇంత సింపుల్గా వచ్చేస్తున్నారు మీరు, నేను వస్తున్నాను కదా మీరు ఎందుకు రావడం అన్నారు. అప్పుడు రంగనాథ స్వామి అంటున్నాడు, నా కోసం నువ్వు కాంచీపురం నుంచి రాగాలేంది, ఈ 10 అడుగులు నేను వస్తే ఏమైంది, రాపోదామని చేయబట్టుకొని రాపోదామని చెప్పి చేయబట్టుకొని తీసుకుని వెళ్ళాడంట. సో ఆ భక్తి, ఆ పవిత్రత అన్నటువంటి వ్యక్తుల కోసం భగవంతుడు వేచి ఉంటాడు. మరి అది మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే, మనం మనసుకు తోచినంత చేసుకోకపోతే కాదు, గురువుని సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నించినప్పుడు, గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మనకుంటాయో అప్పుడు అది లభిస్తుంది మనకు. వైకుంఠంలో ఒకసారి నారదముని వీణ వాయిస్తూ ఉన్నాడు. నారదముని భజోర వీణ రాధికా రమణ. నారదముని ఎప్పుడు కూడా వీణ భజిస్తూ ఉంటాడు, రాధికా రమణులను కీర్తిస్తూ ఆయన వీణ వాయిస్తూ ఉన్నాడు. వాడికి ఇస్తూ ఉంటే ఉన్నట్టుండి వీణ ఆపేశాడు. స్వామి అడిగాడు, ఏం నారదా వీణ వాయిస్తూ ఆపేశావు? స్వామి నీ సంతృప్తి కోసం నేను ఏదైనా చేయాలా, నీ ధ్యానం ఎక్కడో ఉంది, అందుకని వీణ ఆపేశాను అన్నాడు. నా ధ్యానం ఎక్కడుందో అన్నాడు భగవంతుడు. మీ చిన్నారి భక్తుడు ధ్రువుడు కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటే మీ దృష్టి అంతా అతని మీద ఉంది, అందుకని చెప్పి నేను ఇక్కడ కొయ్యని వాయించుకునే ఉపయోగం ఏముందని ఆపేశా అన్నాడు. స్వామి వెళ్ళి ఆ భాగ్యుడిని కాపాడండి స్వామి అన్నాడు.
అప్పుడు భగవంతుడితోటి నారదమునితోటి భగవంతుడు అంటూ ఉన్నాడు, ఆ ధ్రువుని యొక్క గురువు ఎవరన్నాడు. స్వామి, నేను ఇక్కడ వచ్చి కూర్చున్నదే ఆ ధ్రువుడి తరపున రికమెండేషన్ చేయడానికి, నేనే గురువు, దయచేసి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడు ఒక మెట్టు ఎక్కగలము అంటే ఆధ్యాత్మికంగా మన యొక్క గురువు మనల్ని ఆశీస్సులు ఇచ్చినప్పుడు, అనుగ్రహించినప్పుడు, ఆయన్ని సంతృప్తి పరచడానికి మనం చర్యలు చేసినప్పుడు. ఇదే వ్రతం, వేరే వ్రతం ఏమీ లేదు ప్రత్యేకించి. దాన్ని మనం సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తే, ఈరోజు స్వామి ప్రభుపాదుల వారు విశ్వవ్యాప్తంగా విజయాన్ని సాధించారంటే దానికి కారణం ఏంటి? ఆయన శక్తి ఏంటి? ఆయన గురువు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారు చెప్పినటువంటి మాటలని ఆయన మనసులోకి తీసుకొని దాని మీద జీవితం అంతా మెడిటేట్ చేశాడు. జీవితం అంతా అదే ధ్యానం. మా గురువు చెప్పారు, ప్రపంచం అంతా దీన్ని సనాతన ధర్మం ప్రచారం చేయడం, ప్రపంచం అంతా సనాతన ధర్మం ప్రచారం చేయడం, అదే ధ్యానం, అదే ధ్యానం, అదే ధ్యానం, జీవితం అంతా. ఇంక వేరే ఆలోచన లేదు. దానికని చెప్పి ఆయన శక్తి ఆవేశం అవతారం అయ్యాడు. శక్తి ఆవహించింది, ఆ కృష్ణ శక్తి ఆవహించింది. సామాన్యులు చేయలేనటువంటి పనిని శ్రీల ప్రభుపాదుల వారు చేయగలిగారు. ఆయన రాసిన గ్రంథాలు జీవితం అంతా చదివితే మనం చదవలేము. అటువంటిది 10 సంవత్సరాల్లో అంత రాయగలిగాడు. జీవితం చాలదు మనకు చదవడానికి, ఎట్లా రాయగలిగాడు? మరి 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా 14 సార్లు ఎట్లా పర్యటించగలిగాడు? 108 దేవాలయాలు ఎట్లా నిర్మాణం చేయగలిగారు 10 సంవత్సరాల్లో? స్థలం ఇచ్చి దగ్గర 10 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా మొదలు పెట్టల మనం. అంత సామాన్యం కాదు మందిరం నిర్మాణం చేయడం అంటే. 10 సంవత్సరాల్లో ఎట్లా చేయగలిగాడు? శక్తి ఆవేశాడు. కృష్ణుని యొక్క శక్తి ఆవహించింది, కృష్ణుని యొక్క శక్తి ఆవహించింది. గురువు మనల్ని ఆయన హృదయంలోకి ఎంత స్వీకరించాడనేది మనకు అర్థం కావట్లేదు. ప్రభుపాదుల వారికి ఒక శిష్యులు ఉన్నారు, ఆయన పేరు హరిదాస్, బాంబేలో ఉంటారు. ఆయన ఐటీవీ అని ఇస్కాన్ టీవీకి ఇన్ఛార్జిగా ఉండేవాడు. ఆయన పూర్వాశ్రమంలో ఒక అనాథ పిట్ ప్యాకెటర్. ఆయన జైల్లో ఉంటే భగవద్ దర్శనం అనే మ్యాగజైన్ జైల్లోకి వెళ్ళిందంట. ఆ మ్యాగజైన్ మీద ప్రభుపాదుల వారు ఫోటో ఇట్లా చెయ్యి ఉందంట, చేతిలో బంగారు వాచ్. ఇది బంగారుది కాదులేండి, మీరమ్మని, ఇది బంగారు. చేతిలో రాడో గోల్డెన్ వాచ్ అన్నమాట. అది ఆయన కంటబడింది. ఆయన ఏమనుకున్నారంటే, ఈ ఆశ్రమం మీద వెళ్ళి ఆ గురువుగారి వాచ్ కొట్టేయాల, చిల్లర దొంగతనాలు చేసి ఎన్ని రోజులు బతుకుతాం, ఇదేదో బాగుంది అని చెప్పి ఆ ఇస్కాన్ ఎక్కడ ఉంటుందని ఎత్తుకుంటూ వచ్చాడంట. ఆయన వచ్చేసరికి ప్రభుపాదుల వారు పుల్లారెడ్డి గారు హైదరాబాద్లో, ఆయన ఎక్కడో ఫారిన్లో చూశారంట మన సంస్థ, స్థలం ఇవ్వాలా అని చెప్పి ప్రభుపాదుల వారిని పిలిపించారంట. బాంబే నుంచి ప్రభుపాదుల వారు హైదరాబాద్కి వచ్చారు పుల్లారెడ్డి గారి పిలుపు మేరకు. ఈయన ఆశ్రమానికి వెళ్ళి చేతిలో బంగారు వాచ్ ఉంటుంది కదా గురువు గారు, ఏరి అని అడిగారంట. చేతిలో బంగారు వాచ్ ఉంటే గురువు గారు ఏరి అని అడిగారంట. ఆయన హైదరాబాద్ వెళ్ళారు, ఒక 3 రోజుల్లో వస్తారు, ఆయన వచ్చే వరకు ఉండొచ్చా ఇక్కడ అన్నారు. ధారాళంగా ఉండొచ్చు అన్నారంట. అప్పుడు మనోళ్ళంతా ఎవరైనా భక్తుడు వస్తాడంటే ఆనందం, ఉండొచ్చు, ధారాళంగా ఉండొచ్చు అన్నారంట. మొదటి రోజు ప్రసాదం బ్రహ్మాండంగా పెట్టారంట, పన్నీర్ సబ్జీ అది ఇది అంత పెట్టారు. 2వ రోజు సింపుల్ దాల్, 3వ రోజు రసం అయిపోయిందంట. ఈయనకేం అర్థం కాదు, మొదటి రోజు బాగా పెట్టారు, 2వ రోజు తక్కువ పెట్టారు, 3వ రోజు మరి రసం అయిపోయింది ఏంటి అన్నాడు. గురువుగారు ఇచ్చిన డబ్బులు అయిపోయాను. ఇటువంటిది ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటా అన్నాడంట. 4 బస్సులు ఎక్కి దిగేశాడంట, ఆటో నిండుకు సరుకులు తెచ్చేసాడు. 4 బస్సులు ఎక్కి దిగేశాడంటే, ఆటో నిండుకు సరుకులు తెచ్చాడు. వీళ్ళందరూ అబ్బా పెద్ద డోనరేనా అని చెప్పి అందరూ నమస్కారం, భక్తులందరూ. ఆయన తీరా మరుసటి రోజు ప్రభుపాదుల వారు వచ్చారంట. ప్రభుపాదుల వారు రాగానే శిష్యులందరూ కూడా కీర్తన చేసుకుంటూ ప్రభుపాదుల వారిని రిసీవ్ చేసుకుని నిలబడుకుంటున్నారు. ప్రభుపాదుల వారు కారు అట్ట దిగి
ఆయన చేతికరతో అట్ట నడుచుకుంటూ వచ్చి ఈ హరిదాస్ ముందర నిలబడి అట్ట చూసి, హౌ ఆర్ యూ, ఎట్లా ఉన్నావు, కైసా హై అని అడిగారంట. ఆయన అనాథ జీవితంలో ఎవరు నువ్వు ఎట్టున్నావు అని అడగలేదంట. ప్రభుపాదులు వారు అడిగినటువంటి మాట హృదయానికి తగిలిందనమాట. ఎంత ఆనందం వేసింది అంటే, ఆయన ఇంకా నేను దొంగతనాలు గింతనాలు కాదు, ఈయనకి పాదసేవ చేసుకుంటూ ఉండిపోవాలా అని డిసైడ్ అయిపోయాడు. బాంబే జూహు టెంపుల్ 25 సంవత్సరాల ఉత్సవం జరుగుతూ ఉంటే స్టేజ్ మీద కథ చెప్తే మన గురువుగారు జయపతాక స్వామి గారు ఉన్నారు అక్కడ. ఆయన ఏమన్నారంటే, ప్రభుపాద్ వాచ్ కొట్టేయాలని నువ్వు వచ్చావు, నీ హృదయం కొట్టేశాడు ప్రభుపాద్, నీ హృదయం కొట్టేశాడు. ఈయనకి ఎప్పుడు ప్రభుపాదుల వారికి ఏదో ఒక సర్వీస్ చేయాలి. ఒకరోజు ప్రభుపాద్ రూమ్లోకి వెళ్ళిపోయాడంట. మీకు ఏదైనా సర్వీస్ చేయాలని ఉంది, నాకు ముఖ్యంగా ఏంటంటే నిద్ర రాత్రిపూట పట్టదు, అంటే మేము నైట్ డ్యూటీలు చేసేవాళ్ళం. ఎవరన్నా భక్తుల్ని లేపి మాట్లాడుతాం అంటే వాళ్ళందరూ కూడా మంగళార్తికి లేయాలి, ఉదయంతో మంగళార్తికి లేయాలి, నువ్వు మా తలకాయ తినదురా నాయన, నువ్వు మేము మాట్లాడమని చెప్పి అంటున్నారు. కానీ నాకేమో నైట్ డ్యూటీ, నిద్ర రావట్లే. మీరు ఏదైనా నైట్ డ్యూటీ ఉంటే ఇండి నాకన్నా. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారంట, నేను ఈ పుస్తకాలన్నీ ప్రభుపాదులు వారు అనువాదం చేస్తున్నారు కదా, ఈ పుస్తకాలు అనువాదం చేస్తుంటే ఈ వీధి కుక్కలు నా కిటికీ దగ్గరికి వచ్చేసి గోల పెడతా ఉన్నాయి రాత్రంతా. అవి అట్ట గోల పెడతా ఉంటే నేను రాయలేకుండా ఉన్నాను, ఆ వీధి కుక్కలు రాకుండా కొంచెం కాపలా ఉండన్నాడంట. ఈయన ఇంకా ఒక కర్ర ఒకటి తీసుకొని ప్రభుపాదులు వారి కిటికీ దగ్గర నిలబడుకొని కుక్కలు రాకుండా వాటిని తరిమేస్తా ఉన్నాడు. ప్రభుపాదులు వారు ఎంత ప్రసన్నమైపోయారంటే ఆ సర్వీస్కి. రోజు నైట్ అక్కడ ఉండడం. ప్రభుపాదులు వారు రాత్రి 1 గంట 2 గంటలు నిద్రపోయేవాళ్ళు ప్రభుపాదులు. ఆ వయసులో పుస్తకాలు రాస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి మాయాపూర్లోనో ఎక్కడో ఈ పుస్తకాలు అచ్చు వేసే మిషన్లు పనిచేసేటప్పుడు శబ్దం వస్తుంది కదా, రాత్రి ప్రభుపాదుల వారి నిద్రకు ఆటంకం కలుగుతుందని వాళ్ళు అచ్చు వేయడం ఆపేశారంట. ప్రభుపాదుల వారు అర్ధరాత్రి పూట పిలిచి, ఎందుకు మీరు పుస్తకాలు అచ్చు వేసేది ఆపేశారన్నారంట. అప్పుడు మీకు నిద్రకు ఆటంకం కలుగుతుందని ఆపేశామన్నారంట. అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారంట, ఆ యొక్క మిషన్ చప్పుడు నా గుండె చప్పుడు, అది ఆగిపోతే ఇది ఆగిపోద్ది. అది నిద్ర లేకపోయినా పర్లేదు, పుస్తకాలు అచ్చవ్వాలా, అందరికీ వితరణ అవ్వాలా, వాళ్ళు చదవాలా, భక్తులు అవ్వాలి, మీరు ప్రింటింగ్ ఆపద్దు అన్నారంట. ప్రభుపాదుల వారు అంత త్యాగం అన్నమాట, భక్తి ప్రచారం చేయడానికి అంత త్యాగం. సో రాత్రిపూట 1 గంట 2 గంటలు నిద్రపోయేవాళ్ళు. ఒకరోజు అది కూడా లేదంట, పుస్తకాలు రాస్తూనే ఉండేవాళ్ళు. మరి మేల్కొని నాకు అంత సేవ చేశాడు కదా అని చెప్పి, నువ్వు నాతోటి అమెరికాకు కూడా రావాలా ప్రచారానికి అన్నాడు. నాతో ప్రభుపాద్ నాకు పాస్పోర్ట్ లేదు, ఏం లేదు, నేను ఎట్ట వస్తానన్నాడు. పాస్పోర్ట్ లేకపోతే నేను ఎట్ట తయారు చేస్తారు, నా తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు, నాకు అడ్రస్సే లేదు, ఎట్ట తయారు చేస్తారన్నాడు. తర్వాత ప్రభుపాదుల వారు కొన్ని ఫామ్స్ మీద సంతకాలు పెట్టని చెప్పి సంతకాలు తెచ్చుకొని కొన్ని రోజుల తర్వాత పిలిచి పాస్పోర్ట్ ఇచ్చారంట. నా నాయన ఎవరో తెలియదు, నా తండ్రి ఎవరో తెలియదు, మీకు పాస్పోర్ట్ నాకు ఎట్ట తయారు చేశారు మీరు అని చెప్పి అన్నారంట. ప్రభుపాదుల వారు చూసుకోమన్నారంట. ఆ పాస్పోర్ట్ తెరిచి చూస్తే హరిదాస్ అనుంది. తండ్రి అనే పేరు దగ్గర అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. ఆ దొంగోడికి ఈయన గురువు గారు తండ్రి పేరు తనది పెట్టి పాస్పోర్ట్ తయారు చేసి ఇచ్చాడు. గురువు అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. గురువు అంటే ఇది. గురువు రక్త సంబంధం లేదు, కానీ ఆత్మబంధం ఉంది. ప్రతి శిష్యుణ్ణి కూడా తన బిడ్డగా భావిస్తాడు. వాడు ఎట్లా ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడాలా అని రాత్రి పగలు ఆలోచిస్తాడు గురువు. అటువంటి గురువుని మనం సంతృప్తి పరచడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో కృష్ణుని అనుగ్రహం అతి సులభంగా లభిస్తుంది. నేరుగా నేను కృష్ణుని సంతృప్తి పరచాలా అంటే కుదరదు. ఆది పురాణంలో భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, ఎవడైతే నా దాసునికి దాసుడు అని చెప్తాడో వాడు నా భక్తుడు, కానీ నేరుగా నీ భక్తుడు అని ఎవడంటాడో వాడు నా భక్తుడు కానే కాదని ఆది పురాణంలో భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఒక క్షేత్రంలో ఒక దాన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాము. ఇక్కడ ఎవరైతే నాయకత్వం వహిస్తారో
వాళ్ళని మనం అనుసరించుకొని ఆ యొక్క కార్యం ఎంత త్వరితగతిలో అది ఒక కార్యరూపం దాల్చి సమాజానికి ఉపయోగపడడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అట కాకుండా అక్కడ ఏదో జరుగుతుంది ఇక్కడ అంటే లక్ష్మణస్వామి రాముల వారు గుహుడు రాముల వారు అరణ్యవాసం చేయడానికి ఒక ప్రదేశం ఇచ్చారంట. లక్ష్మణస్వామి ఆ భూమి మీద చేయి పెట్టి ప్రతిజ్ఞ చేశారంట, రాముల వారు అరణ్యవాసం నా అన్నగారు అరణ్యవాసం చేసినన్ని రోజులు నేను నిద్రాహారాలు లేకుండా ఆయన కాపలా కాసుకుంటానని చెప్పి ఆ గుహుడు స్థలం ఇచ్చిన తక్షణమే భూమిని తాకి ప్రతిజ్ఞ చేశాడట లక్ష్మణుడు. ఆయన ఆ 14 సంవత్సరాలు నిద్రపోలేదు. ఆ 14 సంవత్సరాలు నిద్రపోలేదు. సో అట్లాగా మనం ఏంటి అంటే ఎక్కడికక్కడ రామానుజుల వారికి ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు అడగనంబి. ఆయన మీద ఫిర్యాదుని ఇచ్చారు, రంగనాథుడు దర్శనానికి కూడా రారు, ఉదయం నుంచి మీ సేవే చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు రామానుజుల వారు పిలిచి, నాకు ఎందుకయ్యా చెడ్డ పేరు తెస్తున్నావు, భగవంతుడు పెరుమాళ్ దర్శనానికి కూడా రావంట నువ్వు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మీకు ఆయన పెరుమాళ్ళు, మీరు నాకు పెరుమాళ్ళు, మీకు నేను సేవ చేసుకుంటే నా జన్మకు చాలు, ఆయన సేవ మీరు చేసుకున్నట్టు. ఆయన భక్తికి రామానుజుల వారు ఎంత ప్రసన్నమైపోతారంటే ఆయన శరీరాన్ని త్యజించేటప్పుడు రామానుజుల వారు అడగనమ్మిని అడుగుతాడు, ఏ అడగనమ్మి నీ ఒడిలో నా ప్రాణం వదలొచ్చా అని అడుగుతాడు. నీ ఒడిలో నా ప్రాణం వదలొచ్చా అని అడుగుతాడు. అంతకన్నా ఏం కావాలండి? అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, బ్రహ్మాండ బ్రహ్మితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదపాయ భక్తిలతా విజయ. బ్రహ్మాండం అంతటిలోకి భాగ్యవంతుడు ఎవరు అంటే గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో వాడు భాగ్యవంతుడు. నేను ఒకటి గమనించాను గురు మహారాజ్ దగ్గర, ఎవరన్నా వెళ్ళి డైరెక్ట్గా ఆయన ఏమన్నా అడిగారనుకోండి, గురు మహారాజ్ ఒకటే అంటారు, మీ అథారిటీ ఎవరు, ఆయన అడుగు. ఆయన నా దగ్గరికి వస్తే అప్పుడు నేను ఏదన్నా ఆయనకు సలహా ఇస్తాను, నేరుగా నా దగ్గరికి కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా రా, లేకపోతే పనులు అవ్వవు. ఎవరికి తోచింది ఎవరు చేసుకుంటా పోతే పనులు అవ్వవు. అందుకని భగవంతుడు ఇక్కడ చైతన్య మహాప్రభు ఒకటి చెప్పారు, బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ కృష్ణ గురు ప్రసాదపాయ భక్తిలతా బీజ అని చెప్పారా? నేను చెప్పింది కరెక్టేనా? బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ కృష్ణ గురు ప్రసాదపాయే భక్తిలతా బీజ. అవునా? కృష్ణ అనలేదు కదా మొదట. చైతన్య మహాప్రభు ఏమన్నారు? గురు కృష్ణ ప్రసాదపాయ. మొదట గురు ప్రసాదం, తర్వాత కృష్ణుడి ప్రసాదం. గురు కృష్ణ ప్రసాదపాయ భక్తులతో. సో అందువల్ల మనం ఏంటి అంటే గురు మహారాజ్ నిజంగా ఎప్పుడు సంతృప్తి చెందుతారంటే, ఈ ఊర్లో ఉన్న జనాలు ఇది కమిట్ అయ్యాము ఈ ప్రాజెక్టు కోసం, అందరూ ఐకమత్యంగా. ప్రభుపాద ఒకటి చెప్పారు, ఏం చెప్పారంటే, మీరు నన్ను నిజంగా ప్రసన్నం చేసుకోవాలంటే మీ మధ్యలో మీరు ఎంత కోఆపరేట్ చేసుకొని ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారో దాన్ని బట్టి నన్ను మీరు ప్రేమించేది వ్యక్తమవుతుంది అన్నారు ప్రభుపాదులు. సో అందుకని ప్రేమ అనురాగాలతోటి ప్రభుపాదుల వారి కోరిక ఏంటి అంటే సమాజానికి ఒక ప్రేమతో ఉన్నటువంటి ఒక సంఘాన్ని తయారు చేసి ఉదాహరణగా చూపించాలనుకున్నాడు. అందువల్ల భక్తులు ప్రేమ అనురాగాలతోటి ఆప్యాయతలతోటి ఒక సంఘంలాగా తయారయ్యి, నాయన ప్రేమ అంటే ఇది అని బాహ్యంగా ఉండే వాళ్ళకి ఒక ఉదాహరణగా చూపించేటువంటి వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నం చేయాలి. దానికి రోజు భాగవతాన్ని శ్రవణం చేయాలా, మంచిగా జపం చేయాలా, సాధన చేయాలా, ఇవన్నీ సేవ చేసుకోవాలా. ఇవన్నీ సక్రమంగా చేస్తే ఈ హృదయంలో ఉన్న మాలిన్యం పోయి మనలో దివ్య గుణాలన్నీ వ్యక్తమయ్యి, ఆ దివ్య గుణాలు ఎటువంటివయ్యా అంటే భగవంతుడినే ఆకర్షించేటువంటి దివ్య గుణాలుగా మారుతాయి. అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? ప్రభు, ఇప్పుడు బయట జనాలను ఇస్కాన్ అంటే ఏంటిదో
ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళకు ఆ సంగతం దొరికిన వాళ్ళకు ఆ రుచి ఏంటో వాళ్ళకి తెలుసు. బయట ఇప్పుడు జనాలు ఇక్కడెక్కడ దాటి ప్రాంతాలు కానీ ఇక్కడ జనాలు ఉంటారు, వాళ్ళకి ఈ రుచి కలగాలంటే వాళ్ళకి ఎటువంటి నావు కలిగించాలి. వాళ్ళ దాంట్లో త్వరగా రుచి కలగాలంటే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు లేదు బయట చర్చి ఉంది మేము అక్కడికి వెళ్తాం అక్కడ కూడా బాగా ఉంటాం. లేదు ఈ యొక్క రుచి వాళ్ళకు కలిగించాలంటే ఎలా వాళ్ళకి మెప్పించాలి? రకరకాలుగా ఉన్నారు బయట. చైతన్య మహాప్రభు ఒకటే చెప్పారు, జన్మ సార్థక కరే పరోపరోపకారం. మనం ఎవరినైనా ప్రభావితం చేయగలము అంటే మనలో ప్యూరిటీ ఉండాలి. మనలో ప్యూరిటీ ఉండాలంటే మనం సాధన సక్రమంగా చేయాలి. మనం సాధన సక్రమంగా చేసి మనలో ప్యూరిటీ డెవలప్ అయితే, కొంతమంది ప్రభుపాదులు వారి శిష్యులు ఆయన్ని చూశారంటే మాట్లాడిన కూడా మాట్లాడలేదు. ఫోన్లో దీక్ష ఇచ్చారు ప్రభుపాదులు వారు, 10 సంవత్సరాలు ఎక్కడ తిరిగేదానికి అవుద్ది. కానీ ఈరోజు వాళ్ళతో మీరు మాట్లాడితే వాళ్ళకి ప్రభుపాదుల వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ అది అనంతం. కారణం ఏంటి అంటే ప్రభుపాదుల వారి యొక్క ప్యూరిటీ. అది ప్యూరిటీ అని. నేను కూడా ప్రభుపాదుల వారిని చూడలేదు, కానీ ఆయన పుస్తకాల్లో రోజు చూస్తూ ఉన్నా, ఆయన ఇన్స్ట్రక్షన్స్లో రోజు చూస్తూ ఉన్నా. ప్రేమ. ఈరోజు ప్రభుపాదుల వారి కోసం ప్రాణం ఇచ్చేమన్నా ఇచ్చేయగలం. ఎందువల్లంటే ఆయన ప్యూరిటీ అది. సో మనము ఇస్కాన్ అనేది 4 పిల్లర్స్ మీద నిలబడుతుంది అనమాట. బుక్స్ ఆర్ ద బేసిస్. మన జీవితం అంతా ఈ పుస్తకాల్లో ఏముందో ఆ సందేశానికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకోవాలి. బుక్స్ ఆర్ ద బేసిస్. ప్రీచింగ్ ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. పవిత్రతే శక్తి. మనం వాళ్ళని ఒక వ్యక్తి మీద ప్రభావం చూపించాలంటే మనలో ప్యూరిటీ ఉండాలి. ఆ ప్యూరిటీ రావాలంటే సీరియస్ జపం, సీరియస్ సేవ, సీరియస్ శ్రవణం, ఇవన్నీ అపరాధాలు చేయకుండా చేయాలి. ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్. ప్రతిదీ కూడా భగవత్ సేవలో వినియోగించాలి. ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్. జీవితానికి మాధుర్యం అంటే ఏంటి అంటే ప్రచారం. ప్రభుపాదులు వారు చెప్పారు, యు గివ్ కృష్ణ యూ విల్ గెట్ కృష్ణ. కృష్ణుడిని ఇతరులకు ఇవ్వాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు కృష్ణుడిని పొందుతావు అన్నాడు ప్రభుపాదులు. ఈ 4 ద్వారా మనం సమాజంలో మార్పు తీసుకురావడానికి అవకాశం. ప్యూరిటీ, పవిత్రత. మీకేమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్స్ మీకేమైనా ఉన్నాయి? హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जगद्गुरु श्रील प्रभुपाद की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गौनिताय की, राधा कृष्ण भगवान की, वेमुलवाड़ भक्त वृंद की, वेमुलवाड़ क्षेत्र की, गोदावरी मैया की, निताय गौर प्रेमानंद. श्री सत्यव्रत प्रभु जी की हरे कृष्ण.